డాక్టర్ గారు, నేను 3 సంవత్సరాల క్రితం ఒక ఆమెతో సెక్స్ లో పాల్గొన్నాను. ఆమెకు కొందరితో కాంటాక్ట్స్ ఉన్నాయని తర్వాత తెలిసింది. దాంతో నాకు భయం పట్టుకుంది. ఇప్పటికీ 10 సార్లు హెచ్ఐవి టెస్ట్ చేయించుకున్నాను. ప్రతిసారి హెచ్ఐవి లేదనే రిపోర్ట్ వచ్చింది. నాకు హెచ్ఐవి ఉన్నట్లా లేనట్లా? నాకు కొంతకాలానికి జబ్బు బయటపడుతుందా? తగిన సలహా ఇవ్వండి అంటున్నారు. ఆయనకి లేదని వచ్చేసిన తర్వాత ఇంక లేనట్లు లెక్క, ఇంకా కొంతగా బయటపడిపిస్తలేదు. మామూలు టెస్టులో, ఎలిజా టెస్ట్ కానీ వీటిలో, వెస్టర్న్ టెస్ట్లో 3 నెలలు ఆగిపోగానే తెలిసిపోతుంది, స్పష్టంగా తెలిపోతుంది. అలాగా 3 నెలలు కాకుండా ముందే ఒక 3 రోజుల నుంచి 10 రోజులాగా మనం హెచ్ఐవి ఆర్ఎన్ఏ పీసీఆర్ టెస్ట్, హెచ్ఐవి డిఎన్ఏ పీసీఆర్ టెస్ట్ చేయించుకుంటే దాంట్లో అసలు తెలిసిపోతుంది. కావాలంటే 3 నెలలు పోయాక ఒకసారి వెస్టర్న్ బ్లాడ్ టెస్ట్, దిస్ హెచ్ఐవి కన్ఫర్మేషన్ టెస్ట్ అన్నమాట. అది చేయించుకుంటే లేదు లేటకే. అంతేగాని 6 నెలలు పెడుతున్నాం, 6 సంవత్సరాలు పెడుతున్నాం ఉట్టి మాట. అది ఇన్నిసార్లు ఆయన చేయించుకున్న అవసరం లేదు. ఆయన చేయించుకుంటే మొదట్లో సెక్స్లో పాల్గొనాయని తెలుసుకోవాలంటే 3 రోజులు గడిచిన తర్వాత, అప్పటి 72 గంటలు గడిచిన తర్వాత అప్పుడు హెచ్ఐవి ఆర్ఎన్ఏ పీసీఆర్ టెస్ట్ లేదు హెచ్ఐవి డిఎన్ఏ పీసీఆర్ టెస్ట్ చేయించుకుంటే దాంట్లో తెలిసిపోతుంది హెచ్ఐవి ఉందా లేదండి. అంటే దీని గురించి ఏ రకంగా కూడా ఆయన భయపడాల్సిన లేదు. ఆయనకి లేదు. ఆయనకి ఒక ఎయిడ్స్ ఫోబియా వచ్చింది. సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కొంచెం కౌన్సిలింగ్ పొందితే విల్ బి ఆల్ రైట్. కౌన్సిలింగ్ కావాలి, అంతకని విల్ బి ఆల్ రైట్.